Welcome back again. This is Videy. You're watching We The Decade Government Jobs channel. Guys, ఈరోజు ఇంకొక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అరౌండ్ 4,987 వేకెన్సీస్ తోటి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఓన్లీ మీరు 10th పాస్ అయితే చాలు, మెట్రికులేషన్ మీరు ఎస్ఎస్సి పాస్ అయితే చాలు మీరు. సో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో చూస్తే సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి ప్రెజెంట్ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకి చేస్తుందన్నమాట మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. సో చాలా మంచి అప్డేట్ గైస్, మనకి 50,000 వరకు కూడా శాలరీ ఉండే ఛాన్స్ ఉంది. క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా నీట్గా డిస్కస్ చేస్తాను. మనకి షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు, బట్ అక్కడ నుంచి మనకి మేజర్ డీటెయిల్స్ మనకైతే ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అండ్ అసలు వేకెన్సీ వైజ్ అసలు ఎలా డివైడ్ అయింది, అండ్ కేటగిరీ వైజ్ అండ్ స్టేట్ వైజ్ కూడా మొత్తం క్లియర్ కట్ డీటెయిల్స్ చూపిస్తాను. అండ్ దాంతోపాటుగా ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ మీకు ప్రాపర్గా వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 10th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో గైస్ ఇక్కడ చూస్తే మనకి షార్ట్ నోటీస్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. సో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025 అనేసి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ కాబట్టి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి నీట్గా డీటెయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ప్రాపర్గా మన యొక్క VTheDecade.com యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నీట్గా ఫర్నిష్ చేసి ఉంచాను. డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇక్కడ మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 4,987 వేకెన్సీస్ మీరు ఇక్కడ చూస్తే. సో స్టార్ట్ డేట్ మనకి 26th జూలై నుంచి యాక్చువల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్గా మనం చూస్తే మనకి అప్లికేషన్ డెడ్ లైన్ మనకి 17th ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది అనమాట. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, సో గైస్ చూస్తే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి 4,987 వేకెన్సీస్ మనం ఆన్లైన్ మోడ్లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది పాన్ ఇండియా లొకేషన్స్కి ప్రెజెంట్ హైరింగ్ జరుగుతుంది. 10th పాస్ మెట్రికులేషన్ ఉంటే చాలు. సో మనకి MHA.gov.in మీరు ఇక్కడ చూస్తే ఇదే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడే మనకి నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది 26th జూలై. అక్కడి నుంచి మీకు కనుక డెడికేటెడ్గా అప్లికేషన్ ప్రాసెస్ కావస్తే కింద కామెంట్ చేయండి. సో దట్ మేము అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాం. డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో గైస్ చూస్తే మనకి స్టేట్ వైజ్ అండ్ రీజన్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ టేబుల్ మీకు పెట్టానమాట. సో డిఫరెంట్ స్టేట్ వైజ్ ఉంటాయి. మనకి దానికి సంబంధించి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అసలు ఎలా డివైడ్ అయ్యే వేకెన్సీ అన్ని కూడా ఇచ్చేసాను. మీకు ఇలాగ చెక్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్కి వచ్చేవాడికి తెలుగు టోటల్గా 117 వేకెన్సీస్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అంటే తెలుగు లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలి. ఇలా కిందకు వచ్చేస్తే మీకు విజయవాడ కనిపిస్తుంది. విజయవాడ అంటే మనకి ఏపీ క్యాండిడేట్స్ మాట. దీనికి 115 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 4,987. వేరే స్టేట్స్కి మీరు అప్లై చేసుకుంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ కనుక మీకు వస్తే తప్పకుండా ఆ యొక్క స్టేట్ కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లోకల్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ రీజన్ పర్ రీజన్ మీకు అయితే కంపల్సరీ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ రిక్వైర్డ్ మీరు మినిమం 10th పాస్ అయితే సరిపోతుంది. నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది అని క్లిక్ ఇచ్చారు. ఏజ్ విషయానికి వస్తే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ మనకైతే 27 years అయితే ఉంటుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years, ఓబీసీకి ఏమో 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 years అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ యొక్క ఏవైతే సెక్యూరిటీ అసిస్టెంట్స్ ఉన్నాయో దానికి ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆ 100 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి జనరల్ అవేర్నెస్ మీద, క్వాంటిటీ యాప్టిట్యూడ్ మీద, లోకల్ అనలిటికల్ రీజనింగ్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ 0.25 మార్క్స్ మనకైతే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా అయితే రాయాలి. నెక్స్ట్ Tier 2కి వచ్చేటికి స్కిల్ ఆర్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేటికి ప్రాక్టికల్ టెస్ట్ ఆన్ మోటార్ మెకానిజం మీద ఉంటుంది. డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఏంటి, సో స్పెసిఫిక్ రోల్స్ మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే అదర్ క్యాండిడేట్స్కి వచ్చేటికి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్ మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో లెటర్ రైటింగ్ ఆర్ ఎస్సే రైటింగ్ మేబీ ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా టెంటేటివ్ గైస్. ఓకే, బట్ యాక్చువల్ నోటిఫికేషన్ మనకి 26th రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూ తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అండ్ వెరిఫికేషన్తో మనం అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మేల్కి వచ్చేటికి 500 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అందులో 50 రూపీస్ ఏమో ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, 450 రూపీస్ ఏమో
ఏమో ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 450 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. 50 ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, అన్ని కూడా మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి కూడా మనం అయితే పే చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. ఇంకా పే ప్యాకేజ్కి వస్తే బేసిక్గా మనకి 21,700 నుంచి మనకి 69,100 వరకు వేరే అవుతుంది. అన్ని కూడా కలుపుకొని అప్రాక్సిమేట్గా మనకి 40,000 to 50,000 పర్ మంత్ ఇంక్లూడింగ్ ఆల్ ఎలివెన్సెస్. ఆ ఎలివెన్సెస్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. సో మనకి స్పెషల్ సెక్యూరిటీ ఎలివెన్స్ 20% ఆఫ్ బేసిక్ ఉంటుందట, డిఎన్ఎస్ ఎలివెన్స్ ఉంటుంది, నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఉంటుంది, నెక్స్ట్ ట్రావెల్ ఎలివెన్స్ కూడా ఉంటుంది అనేసి ఇచ్చారు. టోటల్గా 50,000 to 50,000 వరకు కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి షార్ట్ నోటీస్ మీద ఇచ్చేసారంటే మనకి డైరెక్ట్గా ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క షార్ట్ నోటీస్ అయితే మనకైతే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఇంకా డీటెయిల్స్ నీట్గా ఇక్కడ. సో అదే మీరు ఇంకా క్లియర్ కట్గా బ్యాక్ వచ్చేసి మీరు అప్లై లింక్ మీకు ఇచ్చేస్తామంటే డైరెక్ట్గా మనకి mha.gov.in మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. 26th జూలై నుంచి మనకి యాక్చువల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ లోడ్ అవుతాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కడదాం. అంతవరకు సెలవు, బాయ్.